డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని మీద ఫ్యూచర్లో కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అవసరం అనుకుంటే లీగల్గా కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఇందాక జరిగిన మేధావుల సమ్మేళనంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు కూడా మాకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సమస్య ఇన్ఫ్యాక్ట్ ఎక్కడికి పోయినా చెప్తున్నారు. నాయి బ్రాహ్మణులకు రజకులకు కేసీఆర్ గారు 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా ఇచ్చి మరి వారికి సెలవులు నడుపుకోవడానికి కానీ దోబిఘాట్లు నడుపుకోవడానికి కానీ అప్పుడు అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో దాదాపు 100 కోట్ల పైచీలకు బిల్లు ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోలేరు. అనవసరంగా వాళ్ళని ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దు. ఒక పక్క రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తూ డైరెక్ట్గా పార్టీ నుంచి రిజర్వేషన్ ఇస్తాం, స్థానిక సంస్థలు ఎన్నికలు పోతామని ఒక పక్క చెప్తున్నారు. రెండో పక్క వాళ్ళకి ఆల్రెడీ వచ్చే బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నారు. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పకనే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. ఈ వైఖరి కరెక్ట్ కాదు, మానుకోండి, తెలంగాణ బీసీలను ఆదుకోండి, తెలంగాణ నాయి బ్రాహ్మణులను ఆదుకోండి, రజకులను ఆదుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అనేక చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు ప్రజలు. మేము జాగృతి నుండి ఇట్లా జనంబాట కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ మా కమిటీలను వేసుకుంటాం, ఎక్కడికక్కడ మా క్యాడర్ నిర్మాణం చేసుకుంటాం. ఆ సమస్యల మీద డెడికేటెడ్గా పోరాటం చేస్తాం, ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మేము ఈ 9-10 జిల్లాలు తిరిగిన చోట్ల మేము రేజ్ చేసినటువంటి అనేక అంశాలకు ఇప్పటివరకే ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన వచ్చింది, కొంత ఆఫీసర్స్లో కదలిక వచ్చింది, ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి చాలా పాజిటివ్ వెల్కమ్ చేస్తున్నటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి మరి అన్ని ఆర్గనైజ్ చేస్తున్న మా జాగృతి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరందరికీ మా అందరికన్నా ఎక్కువ మీడియా పరంగా అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో మేము లేవనెత్తినటువంటి సమస్యలు, అది ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే పెండింగ్ ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిటి గురించి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా చెప్పిన విషయం ఏంటంటే లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ అనేటటువంటిది పూర్తయితే ఖచ్చితంగా మొత్తం రంగారెడ్డికి నీళ్ళు వస్తాయని అనుకున్నాం. ఇప్పటి వరకు కనీసం అక్కడ శిలాఫలకం కూడా వేయలేదు, ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్లో 2 ఏళ్ల కాంగ్రెస్లో లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ అన్నది జరగలేదు. ఆ లక్ష్మీదేవపల్లి కోసం జరిగినటువంటి ఉద్యమాలలో అక్కడికి ఓన్ నాయకుడు లేడు. కోదండరామ్ సార్ పోయిండ్రు, షర్మిలమ్మ పోయింది, రేవంత్ రెడ్డి గారు పోయిండ్రు, అందరు పోయిండ్రు. కానీ ఎక్కడ కూడా లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తలేరు. ఇన్ఫ్యాక్ట్ అది రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. దానివల్ల మెజారిటీ బెనిఫిట్ అయ్యేది రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలు. ఒక పక్క ఉమ్మడి డెఫినెట్లీ. బట్ ఇప్పుడు మనం విజిట్ చేసిన రంగారెడ్డిలో కూడా ప్రతి చోట ఇబ్రాహీంపట్నంలో దాదాపు 69,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయితే. మహేశ్వరంలో ఒక 40,000, చేవెళ్ళ ప్రతి చోట కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ని ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఎందుకే బోర్ కొడుతుందా మీకు? ప్రతి జిల్లాలో 2 రోజులనా? సో నిన్న వచ్చినాం ఇక్కడికి, నిన్న మార్నింగ్ స్టార్ట్ చేసినాం, నిన్న నైట్ కూడా మహేశ్వరంలోనే రాత్రి బస చేసినాం. ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ జిల్లా ఎల్లుండి వనపర్తి పోతున్నాం. సో రేపు ఒక్కరోజు బ్రేక్ ఉంటుంది, కానీ ఆ బ్రేక్లో కూడా మళ్ళీ వేరే ప్రజా సమస్యల మీదనే పోరాటం కంటిన్యూ అవుతుంది. ప్రతి జిల్లా 2 రోజులు. అంతేనా? చెప్తాను. అంటే ఎల్బీ నగర్లో నాకు పార్కుల కబ్జా గురించి చెప్పిరన్న, చెరువులో తెలియదు నాకు. పార్కులు మాత్రం ఏడ ఖాళీ పార్క్ ఉంటాడా? మన్సూరాబాద్ చిన్న పార్కు, చిన్న చెరువు, పెద్ద చెరువు 2 కూడా కబ్జా అవుతున్నాయి. ఇవన్నీ డెఫినెట్గా హైడ్రాకి ఇద్దామన్నా. ఎంతగానో పనిచేస్తారో హైడ్రా చూద్దాము. ఎందుకంటే మనం గట్టిగా హైడ్రాకి ఇస్తే మరి బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్లోకి పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో తిరుగుతుంటే 2-3 ఎమ్మెల్యేలు చెప్పంతురు కాంగ్రెస్ అని తెలిసింది నాకు. నేను అదే అనుకుంటూ వస్తున్నా. మరిగా ఏమవుతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కరు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎనీవే అల్టిమేట్గా పాలిటిక్స్ ఎట్లున్నా కూడా హైడ్రా అనేటటువంటిది అందరినీ సరిసమానంగా పనిచేసేటట్టు, పెద్దవాడైనా పేదవాడైనా భయపడకుండా చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి అనేది బలంగా నమ్ముతా ఉన్నా. ప్లస్ ఇంకొక మాట,
మళ్ళీ ఎన్నుకున్న వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతురు? వీళ్ళని రానియకండి అబ్బా మనోళ్ళను, కార్యకర్తలని కాసేపు ఆగండి అన్న. హైడ్రాకి సంబంధించి ఇంకొక సూచన ఏ జిల్లాకు పోయినా వస్తుంది, అది ఇక్కడ చాలా రిలవెంట్, ఎస్పెషలీ రంగారెడ్డి, హైదరాబాద్లో. హైడ్రా షుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ. అంటే సపోజ్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, లేకపోతే నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, నేనే హైడ్రాకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటా, మరి ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇది హైడ్రాలో ఉందా లేదా అంటే 1000, 2000, 500 చలానా తీసుకొని వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తే మాకు లొల్లి లేకుండా కొనుక్కోగలుగుతామని అన్ని చోట్ల, అన్ని జిల్లాల్లో కూడా చెప్తున్నారు. ఎస్పెషలీ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పాపం వాళ్ళు అమ్మిన తర్వాత హైడ్రా అని తెలిసి కమిషన్ రాక ఇచ్చిన డబ్బులు ఇరుక్కపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద రియల్టర్స్ అంటే వాళ్ళది వేరు, కానీ చిన్న చిన్న వాళ్ళకి నష్టం లేకుండా హైడ్రా ఇట్ సెల్ఫ్ షుడ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దానికోసం కూడా మేము క్యాంపెయిన్ చేస్తాం. అన్న చెప్పండి. విజయవాడ జాతీయ రహదారి పనులు స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. మీరు ఉన్నారు కాబట్టి మీ ఆపోజిట్లోనే. దీనివల్ల ఏంటిది అంటే పనామా దగ్గర కానీ నెక్స్ట్ హయత్ నగర్లో ఫ్లైఓవర్స్ ఇవ్వాలనేది ప్రపోజల్ ఉండేది. అయితే దానివల్ల పబ్లిక్ అటు ఇటు రావడం ఇన్కన్వీనియన్స్ అవుతుందని, అది దాదాపు 1 year అవుతుంది, ఆ పనులు చేయలేదు. రహదారి మీరు ఒకసారి చూస్తే వరద నీటి కాలువలు అసంపూర్తిగానే ఉంటాయి, ప్లస్ గ్రిల్స్ పెట్టారు, అటు నుంచి ఇటు రావడానికి లేదు. ఫ్లైఓవర్స్ కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఏమీ లేవు. అదొకటి ప్రధానమైనటువంటి సమస్య. అంటే 3 సంవత్సరాల నుంచి అంటే రంగారెడ్డి జిల్లా చాలా పెద్దగా ఉందన్న, కాబట్టి చాలా స్పెసిఫిక్ ఇష్యూస్ తీసుకున్నాం. మీరు అన్న ఇష్యూ చాలా చోట్ల రోడ్ పనుల విషయంలో ఉన్నది. ఎస్పెషలీ ఎల్బీ నగర్లో అయితే అంతకుముందు 10 ఫ్లైఓవర్లు వేసినట్టు చాలా సొల్యూషన్ వచ్చినట్టుగా తెలిసింది. ఈ పర్టికులర్ బ్రిడ్జ్ మాత్రం నేను విజిట్ చేస్తాను, వీలైతే ఎదురుగా ఉంటే డెఫినెట్గా విజిట్ చేస్తాను.